హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పర్ఫెక్ట్ బెండకాయ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే ఇట్లా కొంచెం లిక్విడ్గా ఉండే ఫుడ్ తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఇలా బెండకాయలు కడిగి మధ్యలోకి కాటు పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కాక ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేడైన ఆయిల్లో వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత ఇలా కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకొని మంచిగా అటు ఇటు వేయించుకోవాలి. మనకి ఆనియన్తో పాటే కొత్తిమీర, కరివేపాకు వేయించుకుంటే మన కర్రీలోకి ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఇలా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిసిన తర్వాత బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని రుచికి తగిన కారం, అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ అన్నీ కలుపుకుంటే చూడండి, ఉప్పు కారం బెండకాయలకి బాగా పడుతుంది. ఇలా ఉప్పు కారం బెండకాయ ముక్కలకి బాగా పట్టించుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత తీసి మళ్ళీ స్పూన్తో అటు ఇటు ఒకసారి వేయించుకొని, బెండకాయలకి కొంచెం చింతరసం కావాలి కదా, అందుకోసమని చింతపండు కొంచెం తీసుకొని ఒకసారి కడిగి 1 గ్లాస్ వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళతో అయితే త్వరగా నానుతుంది. ఇలా రసం చేసుకొని బెండకాయ ముక్కలు వేసుకున్నాను కదా, ఆ బౌల్లోకి ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా చింతపండు రసం పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ క్వాంటిటీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, ఒకసారి స్పూన్తో మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇలా ఉడుకుతుంది. చూడండి, ఇలా మరిగే రసంలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ విధంగా బెండకాయ పులుసు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.